సినిమా చాలా గ్రాండ్ గా ఉంది, వరల్డ్ బిల్డింగ్ బాగుంది, బట్ ఉండాల్సిందే లేదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవగా జెర్సీ లాంటి మాస్టర్ పీస్ తీసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ కావడంతో విజయ్ రెగ్యులర్ సినిమాలపై ఉండే ఎక్స్పెక్టేషన్స్ తో పాటు కంటెంట్ పై కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే మంచిగా క్రియేట్ అయ్యాయి. ఇక మ్యూజిక్ ఇస్తుంది అనిరుద్ధ్ అని తెలియడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు రిలీజ్ అయింది కింగ్డమ్ ఫిలిం. మరి ఈ మూవీ ఎలా ఉందో, సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఉందా లేదా, వీడికి కంబ్యాక్ మూవీ అయిందా లేదా, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ వల్ల విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు కలుసుకోవడం అనేది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. అయితే మూవీలో మెయిన్ థీమ్ అండ్ మెయిన్ ప్లాట్స్ వేరే ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక మూవీ ఎలా ఉంది అంటే, గ్రాండ్ గా ఉంది, వరల్డ్ బిల్డింగ్ బాగుంది, బట్ ఉండాల్సిందే లేదు. దాట్ ఈజ్ ఎమోషన్. సినిమా స్టార్ట్ అవుతూనే బ్రదర్ సెంటిమెంట్ తో బ్రదర్స్ ఎప్పుడు కలుస్తారు అనే దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపెడుతూ వాడి కోసం తగలబెట్టేస్తాన్ని రేంజ్ బ్రదర్ ని చూపిస్తూ మంచిగానే స్టార్ట్ చేస్తారు. బట్ తర్వాత అనిరుద్ధ్ సెంటిమెంట్ మ్యూజిక్ ఇస్తే తప్ప అది స్క్రీన్ పై కనిపించదు. సినిమా స్టార్ట్ అయ్యే 10 నిమిషాలు అసలు గౌతమ్ ఒక డిఫరెంట్ వరల్డ్ కి తీసుకెళ్తాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ కి ఆ సినిమాటోగ్రఫీ ఒకటి యాడ్ అవడంతో దెబ్బకి ఎక్స్పీరియన్స్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ 10 మినిట్స్ ఎవరు మిస్ కావద్దు. మూవీ సెకండ్ పార్ట్ కి చాలా ఇంపార్టెంట్ సీన్ అది. ఇక వేడి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే విజయ్తో ప్రతిసారి వచ్చే ప్రాబ్లం నుంచి ఎవరు తప్పించలేకపోయారు. కొంతవరకు డబ్బింగ్ చెప్పించినా కూడా కొన్ని సీన్స్ లో మాత్రం అదే మాడ్యులేషన్ తో, అదే యాక్షన్ తో కాస్త చిరాకు పుట్టిస్తాడు. ఇక మూవీ విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో మనం గెస్ చేయగలుగుతాం. స్టోరీ అంతా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇలాంటి సినిమాలు చాలానే చూసాం. కేజీఎఫ్, తేవరా అండ్ రెట్రో ఇలా చాలా సినిమాల్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అవుట్పుట్ అలానే ఉంటుంది. ఇంకా ఆ సినిమాల్లో పార్ట్స్ గా చూస్తే ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. బట్ ఈ మూవీ వరకు అది ల్యాక్ అయిందని చెప్పచ్చు. సినిమాలో ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, బట్ అవి ఫోర్స్డ్ గానే అనిపిస్తాయి. రిమైనింగ్ మూవీ అంతా ఏదో నడవాలని నడిపిస్తున్నట్టు ఉంటుందే తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. చాలా సినిమాలు రీసెంట్ టైంలో 2 క్యారెక్టర్స్ మాట్లాడుకుంటే క్రిస్పీగా తీయలేకపోతున్నారు. అండ్ ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఇద్దరు క్యారెక్టర్స్ స్క్రీన్ పై మాట్లాడుకుంటున్నారు అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి తప్ప బోరింగ్ గా ఉండకూడదు. నిజంగా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ విజువల్స్ బాగున్నాయి కాబట్టి చూడగలిగాం తప్ప, లేకపోతే ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి బయటకు వచ్చేసే సిచ్యువేషన్. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి పెద్దగా బోరింగ్ అయితే అనిపించదు, బట్ చాలా సినిమా చూసేసామనే ఫీల్ అయితే వస్తుంది. బికాస్ మూవీలో సాంగ్స్ అనేవి పెద్దగా ఉండవు. 1-2 ఉన్నా కూడా అవి బ్యాక్గ్రౌండ్ లో వచ్చి వెళ్ళిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఘోరం. అసలు చాలా సీన్స్ ఎంత బోరింగ్ గా ఉంటాయంటే అంత బోరింగ్ గా ఉంటాయి. బట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక 10-20 మినిట్స్ పాటు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. బట్ అప్పటికీ సినిమా చేజారి వెళ్ళిపోతుంది. సో ఓవరాల్ గా ఒక యావరేజ్ సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుందే తప్ప కొత్త సినిమా చూసామనే ఫీలింగ్ అయితే రాదు. అండ్ ట్రైలర్ లో చూపెట్టిన షార్ట్స్ తో పాటు సాంగ్ కూడా సినిమాలో మిస్ అవుతుంది. అది కూడా మైనస్ గా చెప్పచ్చు. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ మూవీకి మెయిన్ హీరో. ఆ ఫ్రేమింగ్ అండ్ లెన్సింగ్ అయితే టాప్ నాచ్ లో ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి అనదర్ అసెట్. ఇక రెగ్యులర్ సాంగ్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ గా చేశాడు. బట్ ఎప్పుడు వచ్చే ప్రాబ్లం తన వాయిస్ మాడ్యులేషన్ ని కాస్త చేంజ్ చేస్తే బెటర్. ఇదే డిక్షన్ తో మాట్లాడతా అంటే ప్రతి సినిమాలో ఇదే డిక్షన్ తో మాట్లాడతా అంటే నెక్స్ట్ మూవీస్ కి థియేటర్స్ కి కదలడం కూడా కష్టం. ఇక హీరోయిన్ సినిమా అంతా ఒకే ఎక్స్ప్రెషన్ ని క్యారీ చేయగా, సత్యదేవ్ అండ్ నెగిటివ్ రోల్ లో చేసిన వెంకీ క్యారెక్టర్స్ చాలా డామినేటింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా సత్యదేవ్ ఆరెంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ తో దుమ్ములేపాడు ఈ పర్సన్. బట్ సాడ్ఫుల్లీ మూవీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూజ్ చేసుకోలేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చలేదా అంటే నాకైతే యావరేజ్ అనిపించింది. బట్ ఆ స్కేల్ అండ్ క్వాలిటీకి ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. తీసి పడేసే సినిమా అయితే కాదు. బట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు. మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5. మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది కింగ్డమ్ ఫిలిం. మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.